హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డెవలపర్స్ ఫామ్. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఈ ఫంక్షన్స్ అనేది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. అలా అని నెగ్లెక్ట్ చేయకండి. కాన్సన్ట్రేట్గా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్లీ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ వెన్ కాల్డ్ పర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్ అనేది మనకి ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, అంటే ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్ కావచ్చు, 2 స్టేట్మెంట్స్ కావచ్చు, 3 స్టేట్మెంట్స్ కావచ్చు, వాటిని ఒక సెట్గా డిఫైన్ చేయడం. అండ్ ఒక చోట డిఫైన్ చేసి మనము ఫంక్షన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ చేయాలి. అప్పుడే మనం ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇంకో దగ్గర యూజ్ చేసుకోగలం. అండ్ ఇట్ ఈస్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎ C ప్రోగ్రామ్ దట్ ప్రొవైడ్స్ మాడ్యులారిటీ అండ్ కోడ్ రీయూజబిలిటీ. ఇందాక నేను ఏం చెప్పాను, ఒక దగ్గర సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేసి మనకి ప్రోగ్రాంలో ఇంకెక్కడైనా కావాలంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. మనం ఒకసారి డిఫైన్ చేసి ఎన్ని టైమ్స్ అన్నా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఫ్లోర్ బేసెస్. సో మనకి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఈ బ్రేసెస్లో పెట్టేస్తే అది ఒక ఫంక్షన్ అయిపోతుంది. అంటే ఫంక్షన్లో స్టేట్మెంట్స్ని అలా డిఫైన్ చేస్తామన్నమాట. అండ్ అందులో ఉన్న స్టేట్మెంట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండొచ్చు, మీనింగ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఏమైతే అక్కడ ఆ స్టేట్మెంట్స్ని డిఫైన్ చేస్తామో ఆ ఫంక్షన్ అది పర్ఫామ్ చేస్తుంది. అండ్ సింటాక్స్ వచ్చేసి మనకి మేజర్గా 3 థింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్, ఎందుకంటే ఇది ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవడానికి ఆర్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఫంక్షన్ డెఫినిషన్, అది ఎలా వర్క్ అవుతుంది, అందులో ఏ ఆపరేషన్స్ ఉన్నాయి అని తెలియడం కోసం ఫంక్షన్ డెఫినిషన్. అండ్ ఫంక్షన్ కాల్ వచ్చేసి నువ్వు డిక్లేర్ చేసావు, అందులో ఆపరేషన్స్ పెట్టావు, బట్ అది వర్క్ అవ్వాలంటే మనకి ఫంక్షన్ కాల్ అనేది ఇంపార్టెంట్. సో ఒక్కొక్క దాన్ని మనం చూసేద్దామా. సో ముందుగా ఫంక్షన్ డిక్లరేషన్. అసలు ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తాము, దాని సింటాక్స్ ఏంటి? సో here everything we have provided. Let's see. In function declaration we must provide the function name, its return type and the number and type of its parameters. ఇందులో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏం చేస్తాం, మనము ఫంక్షన్ కాల్ చేయాలంటే మనకి డిఫరెంట్ థింగ్స్ కావాలి. లైక్ ఫంక్షన్ నేమ్ ఉంటేనే మనం దాన్ని ఫంక్షన్ కాల్లో యూజ్ చేసుకోగలం. అండ్ ఇందులో నువ్వు ప్రాపర్గా అన్ని ఆపరేషన్స్ పెడితేనే అది అక్కడ వర్క్ అవుతుంది. సో అందుకోసం ఏం చేస్తామంటే మనం ఫంక్షన్ డిక్లరేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, అండ్ రిటర్న్ టైప్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది, అండ్ ద నెంబర్ అందులో ఎలాంటి టైప్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి, అండ్ పారామీటర్స్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవి ఎలాంటి టైపు అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా డిక్లేర్ చేసుకోవాలి. అండ్ ఏ ఫంక్షన్ డిక్లరేషన్ టెల్స్ ద కంపైలర్ దట్ దెర్ ఈస్ ఎ ఫంక్షన్ విత్ ఎ గివెన్ నేమ్ డిఫైన్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఫంక్షన్ కాల్లో మనం ఒక ఫంక్షన్ నేమ్ యూజ్ చేసి కాల్ చేసామంటే ఇది సమ్వేర్ ఎల్స్ ఉంది ప్రోగ్రాంలో, దాన్ని తీసుకొని ఇక్కడ ఆపరేషన్స్ పర్ఫామ్ చెయ్యి అని కంపైలర్కి చెప్తుంది అనమాట. అండ్ ఫంక్షన్ డిక్లరేషన్కి సింటాక్స్ వచ్చేసి రిటర్న్ టైప్, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, మనం పర్ఫామ్ చేయబోయే ఫంక్షన్కి ఒక నేమ్ పెట్టుకోవాలి. అండ్ అందులో పారామీటర్స్ మన ఇష్టం, ఇది పారామీటర్స్ అనేది ఆప్షనల్, జస్ట్ ఎంటీగా కూడా పెట్టచ్చు, తర్వాత కూడా మనం దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో హియర్ దట్ ఈస్ parameter name is not mandatory while declaring functions. We can also declare the function without using the name of the variables. And variables లేకుండా కూడా డిక్లేర్ చేసుకొని మనం లాస్ట్లో కావాలంటే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్లో ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ సింటాక్స్ ఎలా ఇవ్వాలి, ఎలా వర్క్ అవుతుంది అని ఇక్కడ చూడండి. ఫస్ట్ రిటర్న్ టైప్, అంటే మనం ఎలాంటి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ రిటర్న్ టైప్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే డేటా టైప్స్ ఇస్తామన్నమాట. లైక్ ఇంట్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, మనం అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి సమ్ అనే ఫంక్షన్ ఇస్తున్నాను నేమ్. అండ్ ఇందులో పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ అవి, ఇంటీజర్, టోటల్ 2 పాస్ చేస్తున్నాం. 1 ఈజ్ int a అండ్ 1 ఈజ్ int b. ఇది వచ్చేసి విత్ పారామీటర్స్. అండ్ వితౌట్ పారామీటర్స్ అంటే ఇలా ఇస్తాం, మనం వేరియబుల్స్ ఇవ్వమన్నమాట, జస్ట్ ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసి పెట్టేస్తాం, అండ్ తర్వాత మనం అవి పాస్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్ డెఫినిషన్ అంటే ఏం చెప్పాను నేను, ఇందులో ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, యాక్చువల్గా అది ఎలా వర్క్ అవుతుంది అని ఫంక్షన్ డెఫినిషన్లో ఉంటుంది అని చెప్పా. సో దట్ ఈస్ ద ఫంక్షన్ డెఫినిషన్ కన్సిస్ట్ ఆఫ్ యాక్చువల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్. అంటే మనం ఒక ఫంక్షన్ కాల్ చేసాం, డిక్లేర్ చేయడం కాల్ చేయడం ఓకే, బట్ అది ఎలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో దట్ ఈస్ ఫంక్షన్ డెఫినిషన్. అండ్ దిస్ ఈజ్ డిక్లరేషన్ అనమాట. ఇందులో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ ఎన్ని ఉంటాయని ఇస్తాం. అండ్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్, ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తుంది అనేది మనకి ఫంక్షన్ డెఫినిషన్లో ఇంపార్టెంట్. సో హియర్ ఇక్కడ బాడీలో పెట్టాం చూడండి, స్టేట్మెంట్స్ ఆర్ ఆపరేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏం రిటర్న్ చేస్తుంది, ఎలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనేది ఇక్కడ దట్ ఈస్ యాక్చువల్ స్టేట్మెంట్స్ అనమాట ఫంక్షన్ డెఫినిషన్ అంటే. అండ్ ఇక్కడ వర్కింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవాలి, డిఫైన్ చేసుకోవాలి. సో దట్స్ వై ఇక్కడ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ దట్ ఈస్ సమ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసి అందులో ఎలాంటి పారామీటర్స్ పాస్ చేస్తున్నామని ఇచ్చాం. అండ్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్లో అది ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని ఇచ్చాం. ఇక్కడ వరకు ఫంక్షన్ డిక్లరేషన్, డిఫైనింగ్ అయిపోయింది. తర్వాత ఇది యాక్చువల్గా వర్కింగ్ చూపించాలి అంటే మనకి ఫంక్షన్ కాల్ కదా కావాల్సింది. సో దట్స్ వై మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ యాడ్ అనే వేరియబుల్లో మనకి అడిషన్ పర్ఫామ్ చేయాలి. బట్ ఇక్కడ మళ్ళీ మనం ఆ పర్టికులర్ ఆపరేటర్ యూస్ చేసి a+b అని రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే అది ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో ఆల్రెడీ ఉంది, ఒక సమ్వేర్ ఉంది పర్టికులర్ ఆపరేషన్ అనేది. సో దట్స్ వై మళ్ళీ మనం ఆ ఆపరేషన్ని a+b అని రాయాల్సిన అవసరం లేకుండా అక్కడ ఏదైతే మనం ఫంక్షన్ నేమ్ ఇచ్చామో దాన్ని కాల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫంక్షన్ కాల్. ఇక్కడ మనం పిలుస్తున్నాం సమ్ని. అండ్ సమ్ ఇక్కడ ఏ వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఏవైనా మనం ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 and 30 ఇస్తున్నాము. అండ్ మళ్ళీ ఈ రెండింటికి అడిషన్ పర్ఫామ్ చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు కంపైలర్కి, ఎందుకంటే ఆల్రెడీ సమ్ అనే ఫంక్షన్లో ఉంది, దాన్ని కాల్ చేసుకున్నాం. అండ్ ప్రింట్ఎఫ్ ద సమ్ ఈస్ ఎలాంటి టైప్, ఇది రిటర్న్ టైప్ %d, దట్ మీన్స్ ఇంటీజర్ డేటా టైప్ కదా. సో దట్ ఈస్ రిటర్న్ టైప్ %d, కమా. అండ్ ఈ వాల్యూ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే యాడ్ అనే వేరియబుల్ నుంచి తీసుకోవాలి, కాబట్టి యాడ్ ఇక్కడ పెట్టేసాం. అండ్ రిటర్న్ 0, దట్ ఈస్ రిటర్న్ టైప్. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసే ముందు మీకు ఇది తెలుసుకోవాలి ఏంటంటే ఫంక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి లైబ్రరీ ఫంక్షన్, ఇంకొకటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో లైబ్రరీ ఫంక్షన్ అంటే ఏంటంటే అదొక బిల్ట్ ఇన్ ఫంక్షన్, అంటే అది ఆల్రెడీ కంపైలర్లో ఉంటుంది. దట్ మీన్స్ ఏ కంపైలర్ ప్యాకేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ that contains these functions, each of which has a specific meaning and is included in the package. And built-in functions have the advantage of being directly usable without being defined. అంటే ఏంటంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ అవి కంపైలర్కి తెలుసు, ఆ ప్యాకేజెస్ అన్నీ ఆల్రెడీ అందులో డిఫైన్ అయి ఉంటాయి, డిక్లేర్ అయి ఉంటాయి. మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ దాన్ని డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫంక్షన్ కాల్ యూస్ చేసి మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఉండే ఆపరేషన్స్ కూడా మనకి పర్ఫామ్ అవుతాయి. పర్టికులర్గా ఈ ఆపరేషన్ చేయి అని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు ఫంక్షన్లో. అండ్ యూజర్ డిఫైన్ అంటే ఏంటి, మనమే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి డిఫైన్ చేసి అందులో ఏ ఆపరేషన్ చేయాలని పెడుతున్నాం, బట్ ఇక్కడ అంత అవసరం లేదు. అండ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఏంటంటే POW, SQRT, దిస్ ఈజ్ మ్యాథ్ రిలేటెడ్, అండ్ STOCMP, STRCPay, దీస్ ఆర్ స్ట్రింగ్స్ రిలేటెడ్. లెట్స్ సీ ఇది ఎలా వర్క్ అవుతుంది అని. సో హియర్ ఇస్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే SQRT అనే ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం, math.h అనే లైబ్రరీ ఫంక్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో దట్స్ వై మనం SQRTని యూస్ చేయాలంటే ఇనిషియల్గా మనం దాన్ని ఫంక్షన్ అలో చేయమని math.hని ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్స్, అవుట్పుట్స్. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాం ఫస్ట్, సో దాన్ని మనం డిఫైన్ చేసుకోవాలి ఎలాంటి డేటా టైప్ అని, దట్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్. అండ్ ఆ నెంబర్కి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నా, దట్ ఈస్ 49 అనే నెంబర్ని అసైన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది తెలుసుకోవాలి, 49ని స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏ వాల్యూ వస్తుంది అని. సో దట్స్ వై ఒక వేరియబుల్లో పెట్టేసుకుందాం.
అంటే దాని రిజల్ట్ ఒక వేరియబుల్లో పెట్టేసుకుందాం అండ్ ఇంటీజర్ డేటా టైప్ని రిటర్న్ చేయాలి. అండ్ ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఫంక్షన్. మనము ఇక్కడ స్క్వేర్ రూట్ అని రాసి ఒక ఆపరేషన్ ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఎస్క్యూఆర్టీ అనేది ఆల్రెడీ లైబ్రరీలో ఉంటుంది. మనం జస్ట్ దాన్ని కాల్ చేస్తే చాలు, మనం ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ ఇస్తుంది. అగైన్ నువ్వు పర్టికులర్గా ఒక ఆపరేషన్ ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. దట్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ. దేనికి పర్ఫామ్ చేయాలి? పారామీటర్ పాసింగ్. ఇక్కడ బ్రాకెట్లో ఏం చేయాలి? మనం పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. సో దట్స్ వై నంబర్ అనే పారామీటర్ని ఇక్కడ పాస్ చేసేద్దాం స్క్వేర్ రూట్ ఫంక్షన్కి. అండ్ దిస్ ఈస్ ఫర్ ప్రింటింగ్ రిజల్ట్. ప్రింట్ఎఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ %d అంటే ఏంటి? రిటర్న్ టైప్ కదా, దట్ ఈస్ నంబర్ ఈక్వల్ టు %d. ఈ %d వచ్చేసి ఈ నంబర్, స్క్వేర్ రూట్ నంబర్, దట్ ఈస్ స్క్వేర్ రూట్. అండ్ ఈ రెండింటిని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఒకటేమో నంబర్ నుంచి, ఇంకొక %d రిటర్న్ టైప్ ఏమో స్క్వేర్ రూట్ నుంచి. అండ్ రిటర్న్ 0. లెట్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, మీకే అర్థమవుతుంది. సింపుల్గా నేను కాపీ చేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది పర్ఫామ్ చేస్తే మనకి రిజల్ట్ ఏం రావాలి? 49 ఒక స్క్వేర్ రూట్ రిజల్ట్ రావాలి కదా. సో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈక్వల్ టు 7 అని వచ్చింది. మనం ఎక్కడ చెప్పాము అసలు స్క్వేర్ రూట్ అంటే సింబల్స్ కానీ లేదా ఇలా పర్ఫామ్ చేయాలి, ఇలా ఆపరేషన్స్ కానీ ఏమైనా అప్లై చేసామా? లేదు. డైరెక్ట్ ఏం చేసాం? ఆ ఫంక్షన్ని కాల్ చేసేసుకున్నాం. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ లైబ్రరీ ఫంక్షన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉండే ఫంక్షన్స్ని మనం డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. అందులో మనకి ఇష్టం వచ్చిన పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మేజర్ అడ్వాంటేజ్. దిస్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇందులో ఏం చెప్పాం? మనమే అన్ని ఫంక్షన్స్ డిఫైన్ చేసుకోవాలి, డిక్లేర్ చేసుకోవాలి, ఆపరేషన్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. That we have already discussed it in the previous, that the programmer creates are known as user defined functions. User defined functions ni manam tailor made functions ani kuda antam. And these functions can be improved or modified according to the need of the programmer. Whenever we write a function that is case specific and is not defined in any header file, we need not to declare and define our own functions according to syntax. అంటే ఏంటి? లైబ్రరీ ఫంక్షన్స్లో మనం ఏం చేసామంటే ఏదైతే మనం ఫంక్షన్ తీసుకోవాలనుకుంటున్నామో లైబ్రరీ నుంచి, అది మనం ఇనిషియల్గా ఏం చేస్తున్నాము? హెడర్ ఫైల్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. లైక్ అందులో ఏం చేసాం? maths.h అని ఇంక్లూడ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ అలాంటి ఫీచర్స్ అంతా ఏం అవసరం లేదు. నువ్వు పర్టికులర్గా ఒక లైబ్రరీ ఫంక్షన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అందులో ఉన్న ఆపరేషన్స్ని మనకి నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. అదే అక్కడ math.h డిఫైన్ చేసి స్క్వేర్ రూట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. స్క్వేర్ రూట్ ఫంక్షన్ అంటే ఏంటి? జస్ట్ స్క్వేర్ రూటే పర్ఫామ్ చేస్తుంది, అంతేగాని డివిజనో మల్టిప్లికేషనో పర్ఫామ్ చేయదు కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనం డిఫైన్ చేసిన ఫంక్షన్కి మనకి నచ్చిన ఆపరేషన్స్ని మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ stdio.h అనే లైబ్రరీ దట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అండ్ ఇంకే ఫంక్షన్ కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుంటున్నాను నాకు నచ్చిన ఫంక్షన్. అండ్ ఫంక్షన్ క్రియేట్ చేసేసుకున్నాను. ఇక్కడ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్. అండ్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? a+b. బట్ a+b మాత్రమే చేయాలంటే కాదు, మన ఇష్టం అది. a-b చేసుకోవచ్చు, a×b చేసుకోవచ్చు, ఆర్ మోడలస్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మనకి నచ్చినట్టు యూజర్ ప్రిఫరెన్స్ బట్టి అది మార్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. అండ్ మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ ఏం చేసాం? మనం జస్ట్ పారామీటర్స్ పాస్ చేసాం, లైక్ ఎలాంటి టైప్ వేరియబుల్స్ అని. బట్ అంతేకాని అక్కడ మనం వీటిని వాల్యూస్ అనేది అసైన్ చేయలేదు. సో నేను మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత a అండ్ bకి వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసి ఆ తర్వాత ఫంక్షన్ కాల్. ఈ రెండింటికి మనం రిజల్ట్ వచ్చేసి ఎక్కడ స్టోర్ చేద్దాం? రిజల్ట్ అనే వేరియబుల్లో, res అనే వేరియబుల్లో స్టోర్ చేసేద్దాం. అండ్ ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ప్లస్ ఆపరేషన్ కావాలి అనుకుంటే ఆల్రెడీ సమ్ అనే ఫంక్షన్లో మనం దాన్ని పెట్టేసాం కదా. సో సింపుల్గా సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. పిలుద్దాం ఇక్కడికి సమ్ ఆఫ్ a, b. a,bనే ఇవ్వాలంటే కాదు, మన ఇష్టం. ఇక్కడ ఇనీషియల్గా ఇది డిఫాల్ట్గా పెట్టాం a,b అనేది. అండ్ లేటర్గా మనం మార్చుకోవచ్చు, మనకు నచ్చిన వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొని అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు.
సో సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసేసాం. ఇప్పుడు సమ్లో ఏముంది, a ప్లస్ b ఉంది. సో సింపుల్గా ఇక్కడ ఏకి బీకి ప్లస్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ రిజల్ట్ ప్రింట్ఎఫ్లో పెట్టేద్దాం. రిజల్ట్ కామన్గా సమ్ ఈస్ %d అంటే ఇంటీజర్ డేటా టైప్ అనేది రిటర్న్ అవుతుంది కదా. సో దట్ ఈస్ రిటర్న్ డేటా టైప్ %d, ఎక్కడ నుంచి తీసుకుంటుంది, రిజల్ట్ res అనే వేరియబుల్ నుంచి తీసుకుంటుంది అండ్ రిటర్నింగ్ ద వాల్యూ. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో నేను కోడ్ని కాపీ చేసి పెట్టేసుకున్న విజువల్ స్టూడియో కోడ్లో. ఇక్కడ మనం పర్ఫామ్ చేసి ఏం రావాలి రిజల్ట్. సో లెట్స్ రీఫ్రెష్ ద టర్మినల్. ద సమ్ ఈస్ 70. సరిపోయిందా? అర్థమైంది కదా ఇప్పుడు యూజర్ డిఫైన్ అంటే ఏంటి, లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటి అని. అండ్ ఇక్కడ మనము ఇష్టం వచ్చిన ఆపరేషన్స్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ పెడదాం, ఫంక్షన్ని సబ్ట్రాక్షన్ సబ్ అనే ఫంక్షన్గా పెట్టుకుందాం. ఇంకా ఇక్కడ ఫంక్షన్ కాల్లో sub దట్ ఈస్ ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ ఇక్కడ వాల్యూ కూడా మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్ ఏం ప్రింట్ చేద్దాం, డిఫరెన్స్ చేసేద్దాం. లెట్స్ సీ, డిఫరెన్స్ ఈస్ 30. ఇదన్నమాట మనకి ఇక్కడ అడ్వాంటేజ్. నచ్చిన ఆపరేషన్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్లో. అదే లైబ్రరీ అంటే అది ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది, మనకు అంత ఛాన్స్ ఉండదు కదా. దట్ ఈస్ అబౌట్ ఫంక్షన్స్.